మే నెలలో జరిగే టీడీపీ మహానాడు వేదికను మార్చారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తొలుత శ్రీకాకుళంలో మహానాడు నిర్వహించాలని అనుకున్నారు. అయితే జూన్, జూలైలో ఉత్తరాంధ్రలో మోదీ సభ నేపథ్యంలో వేదిక మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో జరిగే టీడీపీ మహానాడు వేదికను మార్చారు. నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. తొలుత శ్రీకాకుళంలో మహానాడు నిర్వహించాలని అనుకున్నారు. అయితే జూన్, జూలైలో ఉత్తరాంధ్రలో మోదీ సభ నేపథ్యంలో వేదిక మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, టీడీపీ మహానాడు వేదికను మార్చడానికి కేవలం మోదీ సభ కారణమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? నీలిమ, తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ ఏడాది తొలుత ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో నిర్వహించాలని భావించారు. అయితే గత రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ వేదికను మార్పు చేశారు. నెల్లూరు జిల్లాకి ఈ వేదికను మార్చాలి అని చెప్పి నిర్ణయించారు. దీంతో పాటు ఉత్తరాంధ్రలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవానికి కూడా ప్రధానమంత్రి మోడీ వస్తుండటం, ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి కూడా మొదటి దశ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా అన్ని కార్యక్రమాలు అక్కడే అవుతాయనే ఉద్దేశంతో వేదికను మార్చాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ రోజు ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా వేదిక మార్పుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వెంటనే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో అక్కడుండే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మహానాడు నెల్లూరులో నిర్వహించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలని ఇవి చెప్పడంతో పాటు వెంటనే దీనికి సంబంధించిన స్థలాన్ని కూడా చూడాలి అని చెప్పి ఆయన నేతలకు సూచించారు. నెల్లూరు టీడీపీ అధ్యక్షుడితో పాటు అక్కడ ఉండే మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, నెల్లూరు టౌన్ నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. 4-5 ప్లేసులు చూసిన తర్వాత తాము వచ్చి తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. నెల్లూరు వేదికను మాత్రం ఖరారు చేశాము అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు మీ అందరికీ సమాచారం ఇవ్వమన్నారు అని కూడా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్టేట్ కమిటీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతినిధులతో పాటు పాలిట్ బ్యూరో సభ్యులు అందరికీ కూడా చెప్పారు. స్థలాలను ఈ రోజు లో ఎంపిక చేసి రెడీగా ఉంచితే తాము వచ్చి పరిశీలించి ఫైనల్ చేస్తామని, ఆ తర్వాత వెంటనే ఏర్పాట్లు కూడా ప్రారంభించాలని, దీనికి సంబంధించిన కమిటీలను కూడా ముఖ్యమంత్రి నియమిస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ కమిటీలన్నింటినీ నియమించిన తర్వాత వీళ్ళందరితో కూడా సమావేశం అవుతారని కూడా పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలందరికీ కూడా చెప్పారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.